వర్క్ చేయడానికి టైం అయితే ఉంది కానీ ఇన్వెస్ట్ చేయడానికి మనీ లేవు. ఎవ్రీడే ఒక 2 to 3 అవర్స్ స్పెండ్ చేసి వర్క్ అయితే చేస్తా, బట్ ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయను. నాకు ఈ ఆన్లైన్ నుంచి ఒక్క పేమెంట్ అయినా వచ్చిన తర్వాతే ఈ ఆన్లైన్ బిజినెసెస్ అన్నీ కూడా ట్రూ అని అయితే నమ్ముతా. సో ఇలాంటి మైండ్ సెట్లో మీరు ఉంటే కనుక ఈ వీడియో అనేది కంప్లీట్గా మీకోసమే. ఈ వీడియోలో మేము పర్సనల్గా వర్క్ చేసే లేదా క్లయింట్స్కి ఆఫర్ చేసే 4 లెజిట్ సర్వీసెస్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సర్వీసెస్ అనేవి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నుంచి అప్పర్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఎవరికైనా సరే యూజ్ అవుతాయి. అండ్ మీరు జస్ట్ ఒక 1 వీక్ ఫోకస్ చేసి నేర్చుకుంటే కనుక మీరు కూడా ఈ సర్వీసెస్ని మీరు మొబైల్తో కానీ ల్యాప్టాప్తో కానీ ఆఫర్ చేస్తూ ఎవ్రీ మంత్ మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 50,000 ఈవెన్ 1 lakh కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో జీరో ఇన్వెస్ట్మెంట్తో మనీ ఎర్న్ చేసుకోవడానికి ఫస్ట్ వే వచ్చేసి ఫ్రీలాన్స్ రైటింగ్. ఫ్రీలాన్స్ రైటింగ్ అంటే నథింగ్ బట్ ఒక కంటెంట్ రైటింగ్ అనమాట. సో మీరు బ్లాగర్స్కి కంటెంట్ రైటింగ్ సర్వీసెస్ అనేది ఆఫర్ చేస్తారు. సో మీరు రాసిన కంటెంట్కి వాళ్ళు మీకు మనీ అయితే పే చేసి ఆ కంటెంట్ని వాళ్ళ బ్లాగ్స్ మీద పబ్లిష్ చేసుకుంటారనమాట. ఈ కంటెంట్ రైటింగ్ థింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, మిమ్మల్ని ఎవరైతే హైర్ చేసుకున్నారో ఆ బ్లాగర్ మీకు ఒక టాపిక్ అసైన్ చేస్తారు అండ్ ఒక ఆర్టికల్ ఎన్ని వర్డ్స్లో కంప్లీట్ చేయాలో ఆ నెంబర్ కూడా ఇస్తారనమాట. సో మీరు ఆ వితిన్ వర్డ్ కౌంట్లో మీరు ఒక ఆర్టికల్ రాసి సబ్మిట్ చేస్తే మీకు పర్ వర్డ్ ఒక 1 రూపీ నుంచి 5 రూపీస్ వరకు కూడా వాళ్ళు పే చేస్తారనమాట. అండ్ మీలో చాలామంది తెలుసు, ఐఎమ్ ఆల్సో ఏ బ్లాగర్. నేను కూడా ఈ పాస్ట్ 6 years జర్నీలో హండ్రెడ్స్ ఆఫ్ రైటర్స్ని అయితే హైర్ చేసుకున్నా. అండ్ యావరేజ్గా మేము మాకు వర్క్ చేసే రైటర్స్కి ఎవ్రీ మంత్ 30,000 నుంచి 1 lakh వరకు బేస్డ్ ఆన్ దేర్ స్కిల్ లెవెల్ పే చేస్తాం అనమాట. సో మీరు కూడా ఇలా ఎర్న్ చేసుకోవాలంటే కనుక మీరు ఒక్క రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్యాషన్తో ఏదైనా ఒక టాపిక్ని తీసుకుని ఆ టాపిక్లో మీరు రైటింగ్ స్కిల్ని అయితే డెవలప్ చేసుకోండి. అండ్ మీరు ఈ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి మీకు పెద్ద పెద్ద సెటప్లు అయితే అవసరం లేదు. మీ చేతిలో ఉండే మొబైల్ అయినా సరే సరిపోతుంది. నెక్స్ట్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేసే వేలో సెకండ్ వే వచ్చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్. బేసికల్గా ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే మీరు మీ క్లయింట్స్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ని మేనేజ్ చేస్తారనమాట. ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ మాత్రమే కాదు, మీరు ఇంకా ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్ ఈ ప్లాట్ఫామ్స్లో ఉండే కంటెంట్ క్రియేటర్స్ కూడా మీరు సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. బేసికల్గా యాజ్ ఎ సోషల్ మీడియా మేనేజర్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మీ క్లయింట్స్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ని మేనేజ్ చేస్తారనమాట. సో ఈ మేనేజ్ చేయడం ఏ విధంగా చేస్తారంటే, మీరు ఏ ప్లాట్ఫామ్ని అయితే హ్యాండిల్ చేస్తున్నారో దానికి కంటెంట్ క్రియేట్ చేయడం, పోస్టులు క్రియేట్ చేయడం, ఆడియన్స్తో ఎంగేజ్ అవ్వడం, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేయడం, కామెంట్స్కి రిప్లై ఇవ్వడం. సో ఇలాంటి టాస్క్లన్నీ చేస్తూ మీరు ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ యొక్క రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ని పెంచడమే మీ గోల్ అనమాట. మేమైతే ఫారెన్ బ్లాగర్స్కి వాళ్ళ పింట్రెస్ట్ ప్రొఫైల్స్ మేనేజ్ చేస్తూ పిన్స్ డిజైన్ చేసి అప్లోడ్ చేస్తుంటాము. సో యాజ్ ఎ పింట్రెస్ట్ మేనేజర్గా మేము ఒక క్లయింట్ నుంచి పర్ మంత్ మినిమం $300 నుంచి మ్యాక్సిమం $1,000 వరకు కూడా ఛార్జ్ చేస్తాం అనమాట. సో మీలో ఎవరైనా సరే సోషల్ మీడియా మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇది వాళ్ళకి బెస్ట్గా సూట్ అయ్యే ఆపర్చునిటీ అనమాట. నెక్స్ట్, థర్డ్ వే వచ్చేసి క్యాన్వా డిజైనింగ్. సో ఈ క్యాన్వా అనేది ఆన్లైన్లో ఒక గ్రాఫిక్ డిజైన్ టూల్ అనమాట. ఈ క్యాన్వా ప్లాట్ఫామ్లో మీరు యూట్యూబ్ థంబ్నెయిల్స్ దగ్గర నుంచి ఆల్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా గ్రాఫిక్ డిజైన్స్ అనేవి ప్రీమేడ్ టెంప్లెట్స్ యూజ్ చేసి చాలా సింపుల్గా చేసుకోగలరనమాట. అండ్ మీకు ఇంకా క్రియేటివ్ స్కిల్స్ ఉంటే కనుక మీరు ఇందులో కొత్త కొత్త టెంప్లెట్స్ అనేవి డిజైన్ చేసి మీరు ఎట్సీలోని, షాపిఫైలోని కూడా సెల్ చేసి ప్యాసివ్గా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వా డిజైనర్ రిక్వైర్మెంట్ అనేది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా యూట్యూబర్స్ మాత్రమే కాదు, ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ కూడా ఒక క్యాన్వా డిజైనర్ రిక్వైర్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుందన్నమాట. యాజ్ ఏ క్యాన్వా డిజైనర్గా మీరు ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి కంపెనీస్కి లోగోస్ డిజైన్ చేయొచ్చు, బ్రౌచర్స్ డిజైన్ చేయొచ్చు, బ్యానర్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా కంటెంట్, వెడ్డింగ్ కార్డ్స్, వెడ్డింగ్ ట్రైలర్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి మీరు ఈ ఒక్క ప్లాట్ఫామ్లోనే వర్క్ చేసి డిజైన్ చేయొచ్చు అనమాట. ఈ క్యాన్వా డిజైనింగ్ సర్వీస్లో మీరు వన్స్ మీ డిజైన్స్తో ఒక్క క్లయింట్ని ఇంప్రెస్ చేసి వాళ్ళకి సర్వీస్ ఆఫర్ చేయడం స్టార్ట్ చేశారంటే కనుక అది ఫర్ ఎవర్ టాస్క్ అనమాట. మీకు మీ క్లయింట్స్ నుంచి కంటిన్యూస్గా వర్క్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ మీరు ఒక యూట్యూబర్కి థంబ్నెయిల్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసి ఎవ్రీ టైం కూడా మీ రిక్వైర్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక రిపీటెడ్ టాస్క్ అనమాట. సో మీరు మనీ అనేది కంటిన్యూస్గా ఎర్న్ చేసుకుంటూనే ఉంటారు. అండ్ యాక్చువల్గా ఈ క్యాన్వా అనేది ఒక పెయిడ్ టూల్ అనమాట. మీరు డైరెక్ట్గా యాక్సెస్ కావాలంటే 4,000 అయితే పే చేయాలి. బట్ అలా కాకుండా మినిమం ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ 99 రూపీస్ పే చేస్తే కనుక మీకు
ఈ టూల్ కి యాక్సెస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ టూల్ మీరు 99 తో ఎలా పర్చేస్ చేయాలంటే సింపుల్ గా గూగుల్ పేజ్ ఓపెన్ చేసి బై క్యాన్వా at 99 రూపీస్ అని టైప్ చేస్తే మీకు మల్టిపుల్ లింక్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ఈ లింక్స్ లో ఎనీ లింక్ ఓపెన్ చేసి ఆ రీసెల్లర్ దగ్గర మీరు ఈ క్యాన్వా యాక్సెస్ అనేది పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ 4th వే వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్. ఈ వర్చువల్ అసిస్టెంట్ ఏంటంటే మనం మన ఇంట్లో కానీ లేదా మన ఓన్ లొకేషన్ లో ఉంటూ మన క్లయింట్స్ కి సర్వీసెస్ ఆఫర్ చేయడం అన్నమాట. అండ్ యాజ్ ఎ వర్చువల్ అసిస్టెంట్ గా మీరు ఎనీ టైప్ ఆఫ్ స్కిల్ కి లిమిట్ అయిపోయి ఉండరు అనమాట. మీరు వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ని మీరు మీ క్లయింట్స్ కి అయితే ఆఫర్ చేస్తారు. జస్ట్ లైక్ మీరు ఒక బిజినెస్ ఓనర్ కి వర్చువల్ అసిస్టెంట్ గా వర్క్ చేశారనుకోండి, మీరు ఆ బిజినెస్ స్మూత్ గా రన్ అవడానికి జరిగే ఎవ్రీడే ఆపరేషన్స్ అన్నింటినీ మీరు చూసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్ కి రెస్పాండ్ అవడము, మీటింగ్ షెడ్యూల్ చేయడము, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కస్టమర్స్కి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ సార్ట్ చేయడము, ఇలాంటి సర్వీసెస్ అన్ని చేయడమే వర్చువల్ అసిస్టెంట్ యొక్క రోల్ అనమాట. అండ్ ఈ వర్చువల్ అసిస్టెంట్స్ ఉండే డిమాండ్ అనేది చాలా హై అనమాట. ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ కి ఈ వర్చువల్ అసిస్టెంట్ రిక్వైర్మెంట్ అయితే డెఫినెట్ గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ రీసెంట్ గా మన తెలుగు స్టేట్ లోనే జరిగిన ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక అలేఖ్య చిట్టి పికిల్స్. ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళే రా మెటీరియల్స్ ని పర్చేస్ చేయడము, వాళ్ళే పికిల్స్ ప్రిపేర్ చేయడము, వాళ్ళే కస్టమర్స్ తో మాట్లాడడము. సో ఈ టాస్క్లన్నీ వాళ్ళ ఓన్ గా వాళ్ళే మెయింటైన్ చేసుకోవడం వల్ల సమ్ ఎక్స్ రీజన్స్ ఆ పర్టికులర్ టైంలో ఒక కస్టమర్ మీద బస్ట్ అవుట్ అవడం వల్ల చివరికి వాళ్ళు బిజినెస్ నే ఎండ్ చేసుకునే స్టేజ్కి అయితే వచ్చేసారనమాట. చివరికి వాళ్ళు ఈ మిస్టేక్ ని అయితే రియలైజ్ అయ్యి మళ్ళీ అగైన్ కొత్త నేమ్తో వాళ్ళ రీబ్రాండింగ్ స్టార్ట్ చేసుకుంటూ ఈసారి ఒక అసిస్టెంట్ని అయితే హైర్ చేసుకుంటాము. కస్టమర్స్కి అండ్ మాకు మధ్యలో ఒక రిలేషన్ని మెయింటైన్ చేసే ఒక అసిస్టెంట్ని అయితే తీసుకుంటున్నామని పబ్లిక్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇదే విధంగా మనం లోకల్ బిజినెసెస్కే కాదు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కే కాదు, వరల్డ్ వైడ్ గా ఫారెన్ క్లయింట్స్కి అయితే ఏమి ఆర్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్కి ఈ వర్చువల్ అసిస్టెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ అయితే డెఫినెట్ గా ఉందన్నమాట. సో ఈ బిజినెస్ కనుక మీరు టార్గెట్ చేస్తే పర్ అవర్ మినిమం $20 నుంచి $30 వరకు ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ వర్చువల్ అసిస్టెంట్ యొక్క పొటెన్షియల్ మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను. నా జూనియర్ ఒక అమ్మాయి అయితే ఈ వర్చువల్ అసిస్టెంట్ సర్వీస్ బేస్డ్ ఒక ఫర్మ్ కి వర్క్ చేసేది అనమాట ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. సో ఈ అమ్మాయి ఎవరికైతే సర్వీస్ ఆఫర్ చేస్తుందో ఆ క్లయింట్ దగ్గర నుంచి ఈ అమ్మాయిని హైర్ చేసుకున్న కంపెనీ అనేది పర్ అవర్ కి $20 అయితే ఛార్జ్ చేసేది అనమాట. అండ్ ఈ అమ్మాయి చేత ఎవ్రీడే 10 hours నుంచి 11 hours వరకు వర్క్ చేయించేవారు అనమాట. సో యావరేజ్ గా బిల్లింగ్ లో ఎవ్రీడే $200 నుంచి $220 అయితే ఆ క్లయింట్ కి బిల్ చేసేవారు వీళ్ళు. సో ఈ అమౌంట్ మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే ఒక్క డేలో క్లయింట్ నుంచి 15 నుంచి 17,000 అయితే ఛార్జ్ చేసేది ఆ కంపెనీ. అండ్ అదర్ హ్యాండ్ లో చూసుకుంటే నా జూనియర్ కి ఎవ్రీ మంత్ ఆ కంపెనీ పే చేసే శాలరీ జస్ట్ 15,000 అనమాట. సో తను మంత్ అంతా వర్క్ చేస్తే తనకి కంపెనీ జస్ట్ 15,000 అయితే పే చేస్తుంది. అండ్ తను ప్రొవైడ్ చేస్తే ఆ సర్వీస్తో ఆ క్లయింట్ నుంచి ఒక్క డేలోనే 15,000 నుంచి 17,000 అయితే ఛార్జ్ చేసేవారు అనమాట. సో తను ఈ జరిగేదంతా రియలైజ్ అయ్యి తనకి ఎంత తక్కువ పే చేస్తున్నారో తెలుసుకున్న తర్వాత ఇన్స్టెంట్ గా రిజైన్ చేసి తను ఓన్ గా ఈ వర్చువల్ అసిస్టెంట్ సర్వీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. అండ్ తన క్లయింట్స్ నుంచి మినిమం $20 per hour డైరెక్ట్ గా తనే ఛార్జ్ చేస్తుంది అనమాట. మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 4 ways లో ఎనీ వేని మీరు చూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తే కనుక నెక్స్ట్ 15 days లో నా ఛానల్ మీద నెక్స్ట్ వీడియో పబ్లిష్ అయ్యేలోపు మీరు మనీ ఎర్న్ చేసుకోవడం అయితే డెఫినెట్ గా స్టార్ట్ చేస్తారన్నమాట. అండ్ ఇంకా ఇలాంటి అథెంటిక్ అండ్ లెజిటిమేట్ మనీ మేకింగ్ వేస్ మీద మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కనుక వెంటనే మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంత ఎఫర్ట్స్ పెడుతున్న మాకు సపోర్ట్ చేయాలని అనుకుంటే కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి.